విజయనగరం జిల్లా జామి మండలం కొత్తూరు గ్రామంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు మున్నంగి నాగరాజు పాల్గొన్న సమావేశంలో దళిత యువకుడు కిషోర్ బాబు ఇంటిపై దాడి ఘటనపై చర్చ జరిగింది. సొంత స్థలంలో కాంపౌండ్ వాల్ నిర్మాణం, డ్రైనేజీ సమస్యల నేపథ్యంలో వివాదం తలెత్తి తన కుటుంబై కుల అహంకారంతో దాడి చేశారని బాధితులు ఆరోపించారు. ఈ ఘటనలో యువకుడు, అతని తల్లి గాయపడ్డారు. ఇంటిపై దాడి చేసి అవమానించారని వారు పేర్కొన్నారు. బాధితులకు న్యాయం చేయాలని, దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని నేతలు డిమాండ్ చేశారు. వాళ్ళు కొనుక్కొని ఆ స్థలం చుట్టూరు కూడా వాళ్ళు కాంపౌండ్ వాళ్ళు కట్టుకుంటుంటే, మా ప్రాంతాల్లో మీరు ఇల్లు కొనుక్కొని స్థలాలు కొనుక్కొని మా చుట్టుప్రక్కల మాదిగలు జీవిస్తే మా కులం పరువు పోతుంది కదన్న ఉద్దేశంతో ఇక్కడ ఉండబడినటువంటి తమ్ముడు అతని మీద దాడి చేసి ఇంటి మీదకి దుమ్మిగా వచ్చి విపరీతంగా చేతికి ఏది అందితే అది తీసుకొని దాడి చేయడం జరిగింది. ఈ దాడిలో గాయపడింది ఒక మగవాళ్ళు మాత్రమే కాదు, ఆడవాళ్ళను కూడా సభ్య సమాజం తలదించుకునే విధంగా ఆడవాళ్ళను వివస్త్రతను చేసి, ఈ అమ్మగారు ఉన్నారు, ఈ అమ్మగారి యొక్క చీరను కూడా లాగి కింద పడేసి వాళ్ళు ఇక్కడ వీరంగం సృష్టించారు. దానికి కారణం మాదిగలంటే తక్కువ భావన.